కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని చాలా లేట్గా అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, వృషభ రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ మొత్తం వరకు ఎలా ఉండబోతుందో మాకు ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 2026 ఏం ప్రిడిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న వార్నింగ్ వచ్చింది వీళ్ళకి, అది చెప్దాం. వార్నింగ్ సైన్. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మీరు కామ్గా ఉండండి ఈ నెల అంతా. ఓకే, ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురైనా కానీ మీ మాట దొల్లడం కానీ అనవసరమైన కమిట్మెంట్స్ చేయడం కానీ అవి ఏవి చేయొద్దు. ఏప్రిల్లో ప్రెషర్లోకి వచ్చేసి కొంతమందికి ప్రామిసులు చేసేస్తూ ఉంటాం. అతి ముఖ్యంగా రిలేషన్షిప్స్లో కమిట్మెంట్స్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం అస్సలు ఈ మంత్ అట్లా వదిలేయండి. ఎవరైనా వచ్చి
జనరల్గా ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు కదా, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా ఇట్లా ఇట్లా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఈ మంత్లో ఏం కమిట్మెంట్స్ చేయొద్దు, జస్ట్ 1 month ఆగండి, సైలెంట్గా ఉండండి, మేలో చూద్దాము. ఓకే, ఎందుకంటే ఈ మంత్లో చేసే ఎటువంటి కమిట్మెంట్స్ అయినా కానీ మీకు రివర్స్ అయిపోతాయి. కాబట్టి కామ్గా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైనా, అండ్ దానికి తోడు ఏంటంటే మీకు చాలా మీకు కూడా కన్ఫ్యూజింగ్ మంతే ఈ మంత్. ఏ పని చేద్దాము, ఎందులో ఇన్వెస్ట్ చేద్దాము, ఏ బిజినెస్ అయితే నాకు బాగుంటుంది, ఇట్లా ఆలోచనలోనే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేరు వీళ్ళు. ఇంకా ఫస్ట్ హాఫ్లో మీకు ఒక రకమైన విచిత్రమైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లం, నిద్ర పట్టకపోవడము, చాలా యాంగ్జైటీ, పడుకున్నా కానీ 1 గంట 2 గంటలకు మెలకు వచ్చేయడం, అలా ఇలాంటివన్నీ స్ట్రెస్ ఫుల్ మంత్గానే కనిపిస్తుంది. మరి ఆఫ్టర్ 15th of April నుంచి మీకు నార్మల్సీ వస్తుంది. మెల్లిమెల్లిగా అన్నీ సెటిల్ అవుతూ టువర్డ్స్ ఏప్రిల్ ఎండ్ కల్లా మెల్లిగా అన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చెప్పినట్టుగా కామ్గా ఉండండి. ఎవరి దగ్గర ఏం రియాక్ట్ అవుతుంది, పరిస్థితులు ఎట్లా వస్తాయంటే రెచ్చగొడతా ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఇంకా మన కోపం కంట్రోల్ చేసుకోలేనంత రెచ్చగొడతా ఉంటారు. కాబట్టి ఎంత అయినా కానీ ఒకవేళ ఎవరైతే ఈ ప్రిడిక్షన్స్ చూస్తున్నారో, టారో రీడింగ్ ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రం నా మాట విని కామ్గా ఉండండి. రిలేషన్షిప్స్లో ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండాలి రిలేషన్షిప్స్లో. అదేవిధంగా మీకు ఫేవరబుల్ కలర్ ఎల్లో కలర్. అయితే లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు ఒక మంచి వర్క్ రిలేటెడ్ ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతారు అన్నమాట. కాబట్టి అప్పటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ లోపలంతా ఎంత కామ్గా ఉండగలిగితే అంత బెటర్గా ఉంటుంది. స్లీప్ మీద కొంచెం ఫోకస్, అంటే నిద్ర ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. మీరు ఎంత ఏం రెమెడీస్ చేసినా ఏం చేసినా స్లీప్ ప్రాబ్లమ్స్ ఎలాగో వస్తాయి. కాబట్టి భ్రామరీ ప్రాణాయామ అని కొంచెము ఎక్కువ కాస్త ఎక్సర్సైజ్ అవి చేయడము, అలసిపోయేలాగా కొంచెం పనులు అవి ఇవి చేస్తే, మధ్యాహ్నం పూట నిద్ర అవాయిడ్ చేసి నైట్ ఒకటే సరిపడుకోవడానికి చూడడం, ఇట్లాంటివన్నీ చూస్తే సరిపోతుంది. అండ్ ఈ నెల మొత్తం మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. అది ఒకటి. రెండోది రాహు జపం చేసుకోగలిగితే నెల మొత్తము మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా లక్కీ నెంబర్ మీకు 2 and 6 ఈ మంత్లో. అండ్ లక్కీ డేట్స్ 6, 15, 24 ఈ డేట్స్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇది పనికి వస్తుంది అనమాట. దాని తర్వాత స్పెషల్ డేట్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సిగ్నేచర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే 20th April ఈజ్ ద రైట్ డే అనమాట. ఆ రోజు మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీ లైఫ్లో చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే మ్యామ్, వృషభ రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉంటుంది, ఈ మంత్ మీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవుతే వీరికి ఈ మంత్ ఇంకా బాగుంటుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.